హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ ఏంటంటే చేప లేకుండా చేపల పులుసు. ఏంటి చేప లేకుండా చేపల పులుసు అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీరు చివరిదాకా చూడాల్సిందే, తప్పకుండా చూసేయండి. కర్రీ అయితే వెజ్ లవర్స్కి, అలాగే నాన్ వెజ్ తినడం ఇష్టం లేని వాళ్ళకి, నాన్ వెజ్ తినని వాళ్ళకి అందరికీ సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ప్యూర్లీ వెజ్ కర్రీ అండి ఇది. టేస్ట్ మాత్రం సేమ్ చేపల కూర లాగానే ఉంటుంది. ఏంటమ్మా బాగా సోది పెడుతున్నావు అనుకుంటున్నారా? ఉండండి చెప్తాను, ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట నొక్కండి. ఇలా చేస్తే ఇలాంటి డిఫరెంట్ ఐటమ్స్ మీకు నోటిఫికేషన్స్గా వస్తాయి. ఇప్పుడు ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఈ కర్రీ కోసం ముందుగా గుప్పెడు చింతపండుని మంచిగా నీట్గా వాష్ చేసుకొని నానబెట్టేసుకోవాలి. అది నానబెట్టుకున్న తర్వాత 2 పచ్చి అరటికాయలు తీసుకోవాలి. ఇదే ఇందులో కింగ్ ఐటెం. ఇప్పుడు ఈ అరటికాయకి తోక తీసేయాలి. ఇప్పుడు దీని చర్మాన్ని ఒలిచేయాలి. జస్ట్ కిడ్డింగ్. ఇది మొత్తం ఇలా తీసేసిన తర్వాత వీటిని కట్ చేసుకోవాలి. రౌండ్గా కట్ చేసుకోకూడదండి. రౌండ్గా కట్ చేస్తే మళ్ళీ చేప షేప్ ఎట్లా వస్తుంది? అందుకని దీన్ని నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కొంచెం వంకరగా కట్ చేయాలి. ఇలా బెండ్ చేసి కట్ చేసుకోవాలి. బాగా లావుగా అలాగే సన్నగా కట్ చేసుకోకూడదు. ఇలా మీడియం చేసుకోవాలి. ఇప్పుడు పసుపు వేసిన నీళ్ళలో వీటిని నానబెట్టుకోవాలి. 5 మినిట్స్ పాటు ఇవి నానాలన్నమాట. ఇప్పుడు కర్రీలోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి ఇందులోకి 3 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, అలాగే 1 స్పూన్ మెంతులు వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని చల్లార్చుకున్న తర్వాత వీటిని మిక్సీ పట్టేసుకోవాలి, పౌడర్ చేసేసుకోవాలి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా పౌడర్ చేసి పక్కన పెట్టేయాలి. ఇప్పుడు ఇందులోకి మీడియం సైజ్ ఉల్లిపాయలు 3 తీసుకొని పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. పెట్టే ముందు 8 వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు మరొక ప్లేట్లో 3 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, అలాగే కొంచెం గరం మసాలా, 1 టీ స్పూన్ సాల్ట్, అలాగే చిటికెడు పసుపు, అలాగే కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని మసాలా మంచిగా కలుపుకోవాలి. ఇవన్నీ అరటికాయలకి మనము మసాలా అప్లై చేయాలి. చేసుకున్న అరటి ముక్కలకి ఈ మసాలా బాగా పట్టించాలండి. మసాలా పట్టించిన ముక్కలని ఒక 15 మినిట్స్ పాటు మనం పక్కన పెట్టేయాలి. ఎందుకంటే మసాలాలు చక్కగా ఇముడుతాయి అన్నమాట. మసాలా పట్టించే ముందు చిన్నగా ఘాట్లు కూడా పెట్టుకోవాలి అరటి ముక్కలకి. ఇప్పుడు స్టవ్ పైన చపాతీ ప్యాన్ పెట్టాలి. తవా పెట్టేసి ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది చక్కగా హీట్ అయిన తర్వాత ముందుగా మనం 15 మినిట్స్ నానబెట్టుకున్న ముక్కలని ఇందులో వేసి ఫ్రై చేయాలి. ప్యాన్ ఫ్రై చేసే సరిపోతుందని ముక్కలని ఒక 5 మినిట్స్ పాటు అటు ఇటు టర్న్ చేసుకుంటూ మనం 2 వైపులా చక్కగా కాల్చుకోవాలి. మ్యాక్సిమం 3 మినిట్స్ పడుతుంది ఇవి వేయించుకోవడానికి. చూడండి వేగుతున్నప్పుడు ఇలా కలర్ చేంజ్ అవ్వాలి. ఇలా బాగా వేపుకుని పక్కన పెట్టేసేయాలి. ఇప్పుడు స్టవ్ పైన వేరొక బాండి పెట్టుకొని ఇందులోకి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మంచిగా కాగిన తర్వాత అందులోకి 4 ఎండుమిర్చి ఇలా తుంచుకొని వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా పేస్ట్, ఉల్లిపాయ పేస్ట్, అది వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. పేస్ట్ని మనం ఇదివరకు ఫ్రై చేయలేదు కాబట్టి ఇప్పుడు పచ్చివాసన లేకుండా బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ పాటు దీనిని వేపుకోవాలి. అప్పుడే మనకు పచ్చివాసన అనేది లేకుండా ఉంటుంది. ఇది కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి ఒక 2 టమాటాల ప్యూరీ చేసుకొని వేసుకోవాలి. ఇలా టమాటా ప్యూరీ వేసుకున్న తర్వాత దీన్ని బాగా కలుపుకోవాలి. ఇది కూడా కొంచెం పచ్చివాసన అనేది లేకుండా వేపుకోవాలండి. ఇప్పుడు దీంట్లోకి డ్రై స్పైసెస్ యాడ్ చేసుకుందాము. కొంచెం పసుపు వేసుకోవాలి. అలాగే మన టేస్ట్కి తగినట్టుగా కారం వేసుకోవాలి. ఒక పావు చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొంచెం ధనియా పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ స్టేజ్లో నేను సాల్ట్ యాడ్ చేయట్లేదు. సాల్ట్ అనేది లాస్ట్లో వేసేసుకుంటాను. మీకు నచ్చితే ఇప్పుడే వేసేసుకోవచ్చు. బాగా కలుపుకున్న దానిలో మనము చింతపండు గుజ్జు తీసుకొని రసం వేసేసేయాలి. చింతపండు రసం వేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ పాటు దీన్ని హై ఫ్లేమ్ పైన మరిగించుకోవాలండి. పులుసుని బాగా కలుపుకొని ఒకసారి మూత పెట్టేసుకొని ఒక 10 to 15 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి.
ఉడికించుకున్న తర్వాత ఇది బాయిల్ అవుతుండగా ఇందులోకి ముందుగా మనం వేపి పెట్టుకున్న అరటి ముక్కలని వేసి ఉంచాలి. ఒక 5 మినిట్స్ పాటు ఉడికితే సరిపోతుంది. ఇలా ఒక ఉడుకు రాగానే ఇందులోకి టేస్ట్కి తగినంత సాల్ట్ నేనైతే 1.5 స్పూన్ వేసాను. అలాగే కొంచెం ధనియా పౌడరు, లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఒక 2 మినిట్స్ పాటు దీన్ని మూత పెట్టేసి మగ్గించాలి. తర్వాత మూత తీసి ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా కలిపేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవడం వల్ల కొత్తిమీర ఫ్లేవర్ అనేది కర్రీకి పడుతుంది. చాలా మంచి అరోమా ఉంటుందండి. చేసినప్పుడైతే ఇంట్లో చాలా అంటే చాలా మంచి స్మెల్ వస్తుంది. చూడండి, చెప్తే కానీ తెలియదు ఎవరికి ఇది ఫిష్ కర్రీ కాదు అని. కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఒక 1 అవర్ తర్వాత ప్లేట్లోకి వేడి వేడి అన్నం పెట్టేసుకొని 2-3 పీసులు వేసుకొని చక్కగా కలుపుకొని తింటుంటే ఆహా స్వర్గం. నన్ను నమ్మండి, తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి. టేస్ట్ నచ్చకపోతే నాకు కామెంట్ చేయండి నచ్చలేదని. అలాగే నచ్చితే సూపర్ ఉందని కామెంట్ చేయండి. సో వీడియో ఎలా అనిపించింది? మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వెళ్ళే ముందు బెల్ ఐకాన్ని క్లిక్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ వెరీ మచ్.